హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. చాలా మందికి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ స్కిన్ మంచి గ్లోయిగా మంచి ఫినిష్ తోటి న్యాచురల్ గ్లో రావాలి అనుకుంటుంటారు. కొంతమంది హోమ్ రెమెడీస్ వాడతారు, క్రీమ్స్ వాడుతుంటారు. అసలు బేసిక్ స్కిన్ కేర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ గ్లోయిష్ ఫినిష్ ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. సో, అంటే ఫేస్ గ్లోగా ఉండాలి అని అనుకుంటుంటాము. హ్మ్. కొన్నిసార్లు వ్రింకిల్స్ వల్లనో, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్లనో ఆ గ్లోనెస్ తెలీదు. అంటే హ్మ్. ఏజ్ కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటది కూడా అప్పుడప్పుడు. హ్మ్. సో, జనరల్‌గా ఎలా కేర్ చేయాలి అంటారు? ఎందుకు అలా వస్తుంది అంటారు? స్కిన్ అనేది ఎప్పుడు కూడా మనల్ని రిఫ్లెక్ట్ చేసేది ఫేస్ స్కిన్. అవును. ఎందుకంటే మన బాడీ స్కిన్ అయినా కొంచెం మనం క్లాతింగ్‌తోనో, దేనితోనో కవర్ చేసేయవచ్చు. బట్ మనం ఎప్పటికీ కవర్ చేయలేని పార్టే ఫేస్ అండ్ నెక్. అవును. సో, దాని మీద ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉండేటప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. పింపుల్స్, మార్క్స్, పిగ్మెంటేషన్, రింకిల్స్, హ్మ్. అన్‌ఈవెన్ స్కిన్ టోన్, హ్మ్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దట్ టూ ఏంటంటే మనం ప్రాపర్ ఫాలో అవ్వలేని వాళ్ళలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ సైన్స్ అనేవి త్వరగా వస్తాయి. హ్మ్. చూడ్డానికి వాళ్ళ ఏజ్ అనేది 20 ఏళ్లే. బట్ వాళ్ళని చూసిన వెంటనే 30, 35 అయితే ఈజీగా నిజమే. ఉంటాయి అని మనం అనేస్తూ ఉంటాం. ఎందుకంటే స్కిన్ అనేది అంత ఎక్స్‌పోజర్‌కి గురవుతూ ఉండటం ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అంటే దీనికి ఎలా టేక్ కేర్ చేయాలి? అంటే బేసిక్‌గా మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి? సో, ఫస్ట్ మీరేం చేయాలి అంటే, ఒక డే కేర్ రొటీన్ అనేది మీ లైఫ్ స్టైల్‌లో యాడ్ కంపల్సరీ చెయ్యాలి. హ్మ్. ఎవరు డే కేర్ రొటీన్ అనేది ప్రాపర్‌గా ఫాలో అవ్వరో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అది ఎలా సెట్ చేయాలి అంటే, ఫస్టు ఈ కన్సర్న్ మన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం డే కేర్ రొటీన్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వ్రింకిల్స్ వచ్చేయటం, ఫైన్ లైన్స్ రావటం, లేదా పింపుల్ స్పాట్స్ పడిపోవటం, హ్మ్. పోర్స్ అనేవి కూడా ఎన్లార్జ్ అయిపోవటం, హ్మ్. ఇలా మనకు ఓపెన్ పోర్స్ ఎక్కువగా సఫర్ అయ్యే వారికి ఒక మంచి సీరం అనేది వాడాలి. ఓకే. సో, సీరం అనేది ఏమవుతుంది అంటే మనకి స్కిన్ సెల్స్‌కి డైరెక్ట్‌గా డీప్ లేయర్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. నార్మల్‌గా క్రీమ్స్ అనేవి అంత డీప్‌గా వెళ్ళవు. జస్ట్ మనకు ఒక ఎపిడర్మల్ నుంచి అయితే డర్మల్ లేయర్ వరకు వెళ్తాయి. అవును. బట్ హైపర్డర్మల్ లేయర్ వరకు అంత డీప్‌గా పెనిట్యూట్ అయ్యేది ఓన్లీ సీరమ్స్ వల్లనే. హ్మ్. సో, సీరం అనేది మన డే కేర్ రొటీన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఓపెన్ పోర్స్ కూడా మొత్తం కంప్లీట్‌గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? క్లోజ్ పోర్స్ అవ్వడం, బ్లాక్ స్పాట్స్ కూడా మొత్తం వానిష్ అవ్వడం, నార్మల్ స్కిన్ టోన్‌కి మారడం జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే మనకి ఓపెన్ పోర్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. హ్మ్. పోర్స్ అనేవి ఉండాలండి. లేదంటే మనకి క్లాట్ అవ్వటం ద్వారా పింపుల్స్ అనేవి వస్తాయి. మన అందరి స్కిన్ పైన కూడా, ఎందుకంటే మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. పోర్స్ నుంచి స్వెట్ కానివ్వండి, హ్మ్. ఆయిల్స్ ఇన్‌ఫ్లమేషన్స్ వస్తుంటుంది. కానివ్వండి, ఇవన్నీ కూడా బయటికి పంపించేదే పోర్సే. ఓకే. పోర్స్ నుండే అవి మనకి బయటకొస్తూ ఉంటుంది. అవి ఎన్లార్జ్ అయ్యేటప్పుడు చాలా దూరం నుంచే మనకు కనిపించేస్తూ ఉంటాయి. అవును. స్కిన్ అంతా కూడా గుంతలుగా స్కార్స్ పడిపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. దీనికి బెస్ట్ సొల్యూషనే ఏఆర్ఎం పర్ల్ బ్యూటీలో ఉండేటువంటి 24 క్యారెట్స్ గోల్డ్ సీరమ్ అనేది ఇస్తాము. ఓకే. అంటే ఇందులో గోల్డ్ అంటే జనరల్‌గా హ్మ్. 24 క్యారెట్ హ్మ్. గోల్డ్ అనేది అది కూడా ఫేస్‌కి అప్లికేషన్ చాలా మందికి తెలీదు. హుహు. సో, వై మీరు గోల్డ్‌ని చూజ్ చేసుకొని అంటే ఆ ఎలిమెంట్స్ ఏమనిపించాయి మీకు అంత బెనిఫిషియల్‌గా స్కిన్ మీద? స్కిన్‌కి గోల్డ్ అనేది, ప్యూర్ గోల్డ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. లైక్ చూడండి, మన వెనక్కి జనరేషన్స్‌కి వెళ్ళినట్లయితే వారికి గోల్డ్ ప్లేట్‌లో కనీసం అట్‌లీస్ట్ ఒక ముద్రలాగానైనా వేసి ఫుడ్ ఇంటేక్ చేసేవారు. అంటే మన రింగ్స్‌లో కానివ్వండి, అంటే 1% పాయింట్, నాట్ ఓన్లీ 0.01% మనకి స్కిన్‌కి, బాడీకి వెళ్ళినా కూడా స్కిన్‌కి ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయి. మహారాజులు, మహారాణులు అవును. ఆ యుగం నుంచి కూడా గోల్డ్‌కి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. హ్మ్. 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 అంటే ఆ గోల్డ్ ఫ్లేక్స్, ఒరిజినల్ ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ ఫ్లేక్స్ అనేవి మన స్కిన్‌కి తొందరగా రిఫ్లెక్షన్ అనేది పెంచుతుంది. ఇన్‌స్టంట్‌గా స్కిన్‌కి బూస్టింగ్ వస్తుంది. ఓకే. స్కిన్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ గ్లోనెస్, ఆ బ్రైట్ లుక్ అనేది రావటంలో గోల్డ్ అనేది కీ రోల్. ఓకే. సో, అటువంటి ప్యూర్ గోల్డ్‌ని ఒక 15 టర్మ్స్ బెటర్‌గా మేము మా 24 క్యారెట్స్ గోల్డ్ సీరమ్‌లో యాడ్ చేసాం. దాంతో పాటు మనం సాఫ్రాన్ కానియండి, కాలెండ్యులా కానీ, రోజ్ హిప్ ఆయిల్ అండ్ పొమోగ్రానేట్ ఆయిల్, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కాంబినేషన్‌లో యాడ్ చేస్తున్నాం. ఇలా ఎప్పుడైతే యాడ్ అవుతుందో అది డైరెక్ట్‌గా మన స్కిన్ పైన మనం పెనిక్యూట్ చేస్తూ అప్లై చేసి స్మూత్‌గా అప్లై చేసేయమంటాం. అది ఇన్‌స్టంట్‌గానే బ్రైట్‌నెస్ మనకు అబ్జర్వ్ తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. సో, ఆ ఫ్రెష్ లుక్ అనేది కూడా మనకి ఇన్‌స్టంట్‌గా
గా కూడా తెలుస్తుంది. అండ్ ఈ రింకల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొలాజిన్ బూస్టింగ్ జరుగుతుంది. హ్మ్. ఆ కొలాజిన్ అనేది బూస్ట్ ఎప్పుడు అవుతుందో స్కిన్ అని ఎన్హాన్స్ అవుతూ టైట్నింగ్ అనేది వస్తుంది. జనరల్ గా మనకి 30s లోకి ఎంటర్ అవుతుంటేనే మన స్కిన్ జా లైన్ ఇవన్నీ కూడా మనకి డౌన్ ఏరియాకి వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ మజిల్ కొలాజిన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అలా డౌన్ ఏరియాకి వస్తూ సాగీ ఉంటుంది అయిపోయింది. సాగినెస్. ఇప్పుడు మన స్మైల్ ఇస్తున్నా కూడా ఇక్కడ అంతా రింకల్స్, ఫోర్ హెడ్ హ్మ్. రింకల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు తెలియకుండా అది కొలాజిన్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఈ గోల్డ్ సీరం అనేది మనం యూజ్ చేయటం ద్వారా అక్కడ కొలాజిన్ బూస్ట్ అవుతుంది కాబట్టి స్కిన్ పైకి లిఫ్ట్ అవుతుంది. అప్‌లిఫ్ట్ అవుతుంది. అప్లిఫ్ట్ ఎప్పుడైతే అవుతుందో నెక్ ఏరియా లైన్స్ కానివ్వండి, ఈ స్కిన్ లైన్స్ అనేవి కంట్రోల్ అవుతూ స్కిన్ అనేది ఫ్రెష్‌నెస్, కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తుంది. ఓహ్ మై గాడ్! ఒక్క సీరమ్ తోటి యూ హావ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. పోర్స్‌కి గానీ, పిగ్మెంటేషన్ గానీ, వ్రింకిల్స్ గానీ, యాంటీ ఏజింగ్‌గా గూడా వర్క్ అవుతుంది అంటారు. సో, దీని రొటీన్ ఎలా ఉంటుంది? అంటే ఎలా అప్లికేషన్ ఎలా ఉంటుంది? సో, ఇది మీరు మార్నింగ్ ఆర్ నైట్ మీ కంఫర్టబుల్ వీలైతే డైలీ 2 టైమ్స్ కూడా వాడండి. మంచి ఓకే. రిజల్ట్. ఎందుకంటే మనకి ఎలాంటి సైడ్ రియాక్షన్స్ ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్సే. హ్మ్. సో, మార్నింగ్ మనం డే కేర్ రొటీన్‌లో ఫస్ట్ మనము గోల్డ్ సీరమ్ అప్లై చేస్తాము. అప్లై చేసి ఒక 1 మినిట్ తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. హ్మ్. సో, ఇలా మనం ఒక డే కేర్ రొటీన్ అనేది ప్రాపర్‌గా సెట్ చేయాలి. బయటవేవో వాడే కన్నా దీని కాంబినేషన్‌లోనే గోల్డ్ సీరమ్ కాంబినేషన్‌లోనే మన దగ్గర పర్ల్‌లోనే హైల్యూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అని హ్మ్. అండ్ ఎక్స్‌పోజర్‌కి ఎక్కువగా అయ్యేటప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక మంచి డే క్రీమ్, సన్ స్క్రీన్‌గా ఒక పర్ల్ డే క్రీమ్ అనేది ఇలా ఒక కాంబినేషన్ కిట్ అనేది వాడినట్లయితే ప్రాపర్‌గా పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి. ఇంకా స్కిన్‌కి ఇంకా స్పెసిఫిక్‌గా వేరే ఏ లేయర్స్ కూడా మనకి ఇంకా అడిషనల్‌గా యాడ్ చేయనవసరం లేదు. లైక్ కన్సీలర్స్ కానీ, హ్మ్. కాంపాక్ట్స్ కానీ, ఇవన్నీ ఫౌండేషన్స్ కానీ, ఇవన్నీ మినిమమ్ మేకప్స్ అవన్నీ కూడా ఇంక అవసరమే రాదు. మొత్తానికే మర్చిపోవచ్చు. అండ్ ఆ రిజల్ట్ అనేది ఈ డే కేర్ రొటీన్‌లో కనిపిస్తుంది. ఓహ్ మై గాడ్! నేచురల్‌గా గ్లో వచ్చేస్తుంది ఫేస్‌లో. సో, ఎగ్జాక్ట్‌లీ. ఎప్పటినుంచి ఇప్పుడు పోర్స్ పిగ్మెంటేషన్ అనుకోండి. ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ అనేది. సో, ఎప్పటినుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే రిజల్ట్స్ ఎప్పటినుంచి చూడొచ్చు మనం? ఇట్స్ డిపెండ్స్ స్కిన్ టు స్కిన్ అండి. హ్మ్. వారు ప్రీవియస్ వాడినటువంటి కెమికల్ క్రీమ్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానీ చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు ప్రాబ్లమ్ అంటే వాళ్ళ యొక్క రిజల్ట్ అసలు ఏ ప్రొడక్ట్స్ వాడలేదండి డైరెక్ట్‌గా మా ప్రొడక్ట్‌తోనే స్టార్ట్ అవుతున్నారు అనే వారి రిజల్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ 10-15 డేస్‌లోనే ఈ మార్పు అనేది మీరు స్కిన్‌లో చూస్తారు. ఓకే. సో, స్కిన్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, గ్లోనెస్ ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఒక 10-15 రోజుల్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఒక 2-3 మంత్స్ అనేది కంటిన్యూ చేయమంటాం. ఎప్పుడైతే స్కిన్ కేర్ రొటీన్ అనేది మన స్కిన్‌లో అలవాటు అవుతూ ఉంటుందో, అప్పుడు అది రిజల్ట్ అనేది కూడా కాన్స్టెంట్‌గా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే యూ విల్ అబ్జర్వ్ ద చేంజెస్ అంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, చూసారు కదా 24 క్యారెట్ గోల్డ్ సీరమ్ జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది నాకైతే. వ్రింకిల్స్, పోర్స్, బ్లాక్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇక యాంటీ ఏజింగ్ క్రీమ్ లాగా కూడా సో, వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. సో, జస్ట్ ట్రై ఇట్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.